ఉన్నారండి? నేను బాగున్నా. ఈరోజు వీడియో ఏం చేస్తున్నాను అంటే చెప్పడానికంటే ముందు మీరు చూసేయండి. కంప్లీట్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో ఇంకా చూసేయండి ఏం వీడియో చేస్తున్నాను అనేది. ముందుగా వచ్చేయండి. యాక్చువల్గా ఈ హౌస్ని అయితే మేము కొనుక్కుందాం అనుకుంటున్నాము, ఫ్లాట్ని. సో ఫ్లాట్ చూడడానికి అయితే వచ్చాను. ప్రీవియస్గా కూడా చూశాను. సో చాలా నచ్చింది అన్నమాట. ఇది మొత్తం కంప్లీట్గా ఇది హాల్ మొత్తం ఇక్కడ అండ్ ఇందులో ఉన్నారు. సో ఇంకా ఇది వీళ్ళు వెకేట్ చేసిన తర్వాత మేమే షిఫ్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకోసమే మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే వీడియో తీస్తున్నా. ఇది మొత్తం అంతా వుడ్ ఫ్రేమ్ చేపించారనమాట. ఇక్కడ మొత్తం పార్టీషన్ లాగా. అండ్ ఇటు నుంచి ఇటు అవుట్ సైడ్, ఇటు సైడ్ వే అవుట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇదంతా ఇటు సైడ్ బాల్కనీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా వాష్రూమ్, అవుట్ సైడ్ వాళ్ళు వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ ప్రజెంట్ గా అయితే అది యూజ్ చేసుకోవట్లేదు. ఎవరైనా గెస్ట్లు వస్తే అయితే వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇటు నుంచి వస్తే ఇది మొత్తం హాల్ అని చెప్పాను కదా. ఈ హాల్ నుండి మనం ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ కిచెన్ ఉంటది అన్నమాట. అండ్ ఇంకా ఇది చాలా నచ్చింది నాకు, ఈ ఓపెన్ కిచెన్. అండ్ ఇక్కడ ఫస్ట్ దేవుడు పూజా గది అయితే, దేవుడు రూమ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఫైనల్ గా ఇదే అండి ఓపెన్ కిచెన్. ఎంత స్పేస్ ఉందో కదా. సో నేను లైట్స్ ఆన్ చేస్తా, ఒక్క నిమిషం. సో చూడండి ఓపెన్ కిచెన్. పైన మొత్తం కబోర్డ్స్, మనం ఏమైనా అన్ని బౌల్స్ అవన్నీ పెద్ద పెద్దవన్నీ అయితే పైన మొత్తం మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇది వచ్చేస్తే ఇంకా ఇక్కడ మనం ఏది కావాలన్నా కూడా ఇంకా ఇన్విజిబుల్ అన్నమాట. మనకు ఏది బయట అయితే అనిపించదు. సో ఇంకా మనం కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు. అండ్ ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఇట్లా గ్లాస్ తోటి. అండ్ ఈ కిచెన్ నుండి సేమ్ ఇది వాస్తుకి ఇటు సైడ్ కూడా ఓపెన్ ఉంటది. ఇటు సైడ్ కూడా ఎంట్రీనే. అండ్ ఇటు నుంచి ఇదైతే బాల్కనీ. ఈ బాల్కనీ నుంచి అయితే ఇంక ఇది అవుట్ సైడ్, అటు సైడ్, ఇటు సైడ్ 3 సైడ్స్ ఉన్నాయి. అంటే ఇది ఎక్కువ అయితే ఓపెన్ చేసుకోరు వీళ్ళు. సో వచ్చేయండి. నెక్స్ట్ ఈ కిచెన్ అయిపోయినాక ఈ కిచెన్ నుండి ఇక్కడ మొత్తం స్పేస్ ఉంటది. ఇంకా మనం డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇంకా ఫ్రిడ్జ్ ఇవన్నీ పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి ఇదే మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇదే మెయిన్ బెడ్రూమ్. ఇంకా ఈ బెడ్రూమ్ టు అన్ని ఇది బెడ్రూమ్, అన్ని కబోర్డ్స్ ప్లస్ ఇవన్నీ అయితే ఆ బెడ్రూమ్ లో ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఇది అవుట్ సైడ్ కి విండో. అండ్ దీనికి కూడా అటాచ్ వాష్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇంకొకటి, ఈ లెఫ్ట్ సైడ్ లోకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ప్లస్ గెస్ట్ బెడ్రూమ్ కూడా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్లస్ గెస్ట్ బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే మనం అన్ని ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ గా కబోర్డ్స్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇంకెవరైనా గెస్ట్లు ఎవరైనా వస్తారు కదా ఇంటికి, వచ్చిన వాళ్ళకైతే ఇది సపరేట్ గా ఇట్లా యూజ్ చేయొచ్చు. దీనికి కూడా సేమ్ అటాచ్ వాష్రూమ్. అండ్ ఫుల్ ఫ్రీ స్పేస్ ఉంటది. స్టోర్ ఐటమ్స్ అన్ని ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఆ బెడ్రూమ్ కంటే ఈ బెడ్రూమ్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ 2 బెడ్రూమ్స్ ప్లస్ హాల్ ప్లస్ కిచెన్ అవన్నీ చూసారు కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇటు వచ్చేసేయండి అవుట్. అండ్ ఇది మొత్తం ఇంకా హాల్ ఫ్రీ స్పేస్, బయటికి వెళ్ళిపోవడానికే ఉంటది అనమాట ఇలా. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. సో ఇంకా చాలా బాగుంది కాబట్టి తీసుకుంటున్నాను, నేను తీసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్